బోర్లు ఎంత కూర్చుంటాయి మనకి సార్? బోర్లు తక్కువ సార్, బావులు ఎక్కువ సార్. అదే వాటర్ ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మధిర నియోజకవర్గంలోని బోనకల్, చింతకాని మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన నాగులవంచ, సీతంపేట గ్రామాల్లోని రైతులతో కలిసి నాగార్జునసాగర్ కాలువ ఆయకట్టును పరిశీలించారు. రైతులతో ముచ్చటించి వారి సాగునీటి సమస్యలను తెలుసుకున్నారు. సాగునీటి సమస్యలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. మరీ ఆక్రమణ మన దగ్గర ఉండలేను. అటు చూసాం ఫార్మ్ హౌస్లు కట్టుకోవడం ఇవన్నీ ఉంటే చేయాల్సింది మేము చేస్తాం. మళ్ళీ శకం భూములు కాపాడండి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, సరేనా? ఏమైనా హద్దులు సెటప్ చేసిన ఏఈఓ గారు, మన ఇరిగేషన్ గారు ఎవరైతే మీరు ఏ ఇష్యూలు రావు మన దగ్గర. సమన్వయం చేసుకోవడం ఒకటి మిగిలింది, చేస్తారు కదా? చేస్తాం. మషిన్లు వచ్చాయి కదా మొత్తం కొట్టడానికి. దీన్ని చూస్ చేసి వరిని వదులుకోవడానికి ఏంటి కారణం? వరికి దున్నేశారు. ఎందుకు దెబ్బతిన్నారు? అప్పుడు సైన్స్ ఉంటే చెప్తుండండి. ట్యాంకీ కట్టినా ఇక్కడ లేదు సార్, తిల్లాపురం అటు దగ్గర ట్యాంకీ రోడ్కి తీసేసి వాటర్ ట్యాంక్ ఇక్కడే ఉంది. మొక్కజొన్నలకి ఉంటాయి. ఇవన్నీ అయి ఉంటే మనకు అసలు పంట మంచిది కాబట్టి చెప్పేవాళ్ళం కాదు. మాదేంటంటేనే మీ లేబర్ ఖర్చు తగ్గాలి, దగ్గరకు వచ్చి ఉండే ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ పెరుగుతుంది. ఇప్పుడు మిర్చి పోయినా మక్క మనం తినే నూనె బయట దేశాల నుంచి వస్తుంది. దాన్ని మనం కాంట్రిబ్యూట్ చేసుకుంటే దాన్ని కూడా ఆల్మోస్ట్ ఎంఎస్పీలో వచ్చింది కదా. మద్దతు ధర అనేది ఉంది. ఇప్పుడు పామ్ ఆయిల్ స్టాండర్డ్ అయింది, అది 18,000 19,000 స్టాండర్డ్ అయింది. 10-15 మంది ఎవరు ముందున్న రైతులు చూస్ చేసి 3 రకాలే చూపించండి. 7 సంవత్సరాలు దాటినవి ఎకరానికి మిగులు. రెండోది మీకు ఈజీఎస్లో పెట్టాము సార్. ఎంపీడీ గారు వచ్చారా? మీరు నోట్ చేసుకోండి. అర్జెంట్ రిపేర్ మీకు కావాల్సిన 10-15 మీ అభిప్రాయంలో ఇవి అర్జెంట్ మళ్ళీ అది కరెంటు లేక నీళ్లు లేక మరి అవన్నీ ఉన్నప్పుడు ఒక ప్రయోజనం చేసి ఒక 100 మంది రైతులు మండలం ముందు వచ్చారనుకోండి, చూసి నమ్ముతారు. ఇప్పటికీ మనం అశ్వరేపేట పోవడం అక్కడ చూడడం అంటే వాళ్ళు అప్పుడు వేసుకున్నారు కాబట్టి ఇప్పుడు బాగున్నారు, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఈ నీళ్లు మీకు సరిపోతుంది, సరిపోతాయి. వరికి మొక్కకు సరిపోతే మీకు దీనికి సరిపోతుంది. ప్రపోజ్ చేయండి, మీరు ఎక్కడ కావాలంటే అక్కడ పంపించు, చూసిరండి. ఎప్పుడు వెళ్తారు చెప్పండి? వచ్చే వారం వెళ్తారా? మరి ఈ పంట నెక్స్ట్ పంటకి ఎవరైనా ప్లాన్ చేస్తారంటే వరేసిన పొలాలు ఉంటే 2 నెలలు 3 నెలలు పడవ పెట్టాలి అంతే. అది వేసే ముందు ఇదైతే మీరు ఇమీడియట్గా పెట్టచ్చు. వెళ్ళొస్తారా? పేర్లు ఇచ్చి మీరు ప్లాన్ చేసుకుంటారు. అవసరం లేదండి. అప్పుడు మీకు ముందు పోయేవి 8 అడుగుల నుంచి 11 అడుగులు పోయే చెట్లు ఎక్కి తీయాలి. ఇప్పుడు మీకు వచ్చే 4 నుంచి 5 నాకు ఇక్కడ వరకు వస్తున్నాయి చెట్లు. అవి మన చేతితో కొట్టేసాడు. భార్య భర్త ఒక ఎకరాన్ని ఈజీగా మేనేజ్ చేస్తున్నారండి మన దగ్గర, లేబర్ కూడా లేకుండా. కొంచెం ఇది చేయడానికి ఉంటే చూపించండి, చూస్తే నమ్ముతారు. బాగా ఎదిగేది మనం అంటే మనకి నెలకి బ్యాంకులో డబ్బులు పడుతున్నాయి కూడా మనం ధైర్యాలు చేస్తాం. నీకున్న 2 ఎకరాలను వదులుకొని ఇది ఏమని చెప్తే నేను కూడా చేసేవాడిని కాదు కదా, ఏమవుతుందని నమ్మకం పైన. అందుకే ఫస్ట్ ఎక్కువ ఎకరాలు ఉన్న వాళ్ళు కొంతమంది కళ్ళతో చూడండి, టైం తీసుకొనియండి, చూసిన తర్వాత నమ్ముతారు. మిగతా ఇష్యూలే ధరణి సమస్యలు ఏమైనా ఉన్నాయా? భూమి సమస్యలు ఏమైనా ఉన్నాయా? వాస్తవం ఏంటంటే మరి ఇద్దరు కొన్నాయి కాబట్టి వాడే కడతారని పూర్తిగా చేయలేకపోయినా అర్జెంట్గా అయితే అర్జెంట్గా అయితే పెట్టానన్నా. అదే అంటున్నా, నాగులు వచ్చేదే అంటున్నా. రెగ్యులర్ టైమింగ్ ఉండట్లేదు. కమ్ బ్యాక్ అండ్ టెల్ మీ. నేను ఒకసారి తహసీల్దార్ గారు చెప్పినట్టు ట్రై టు గెట్ ఇట్ డన్ అండి. ఇక్కడే ఉంటాను.